ఆడియో ఫంక్షనే కాదండి, ఒక 100 మంది లేని వాళ్ళకి బట్టలు పంచుతున్నాం అంటే ఎన్ని గంటలకు అడిగి వెంటనే రెండో ముక్క మాట్లాడలే. ఎందుకంటే సినిమా తీయటమే కాదు, 10 మందికి హెల్ప్ చేయడం అనేది చాలా మంచిది. మదర్ తెరిసా అంటది, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి అని. అంత గొప్ప సార్. నేను ఆ ఒక్క మాటకి నేను కలకట వెళ్ళి మదర్ ఇంటికి వెళ్ళా. అప్పుడు మదర్ లేరు, అప్పటికి 2-3 years అవుతుంది పోయి. అంత ప్రశాంతంగా తిరువన్నామలై రమణ మహర్షి దగ్గర ఉన్నంత ప్రశాంతంగా నేను ఎక్కడా చూడలే ప్రశాంతత ఆ 2 ప్లేసుల్లో. ఇందాక ఏగానే నాకు కొన్ని ప్లేసులకు వెళ్ళటం చాలా ఇష్టం. అబ్దుల్ కలాం గారి ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఆ ప్లేస్లోనే ఇది ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్. మళ్ళీ ఈ ఆడియో ఫంక్షన్ అంత వైబ్రేషన్ అనిపించింది సాంగ్స్ నాకు. ఈ సినిమా కరుణామయుడు అంత హిట్ అవ్వాలని, ప్రపంచవ్యాప్తంగా జాన్ గారి గురించి, సుధాకర్ గారి గురించి, దీంట్లో యాక్ట్ చేసిన అందరి గురించి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా మా శివాజీ బాయ్ చెప్పినట్టే చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్స్ చూడడం జరిగింది. ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆర్పి పట్నాయక్ అన్న. చాలా సూపర్గా ఉన్నాయి. ఇది ప్లాటినం డిస్క్ కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా దీనికి ఇంకా వ్యూవర్స్ పెరిగి బాగా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పీడి రాజు గారు ఆఫీస్కి వచ్చారు. తర్వాత అభినయ్ వచ్చింది. వీళ్ళిద్దరిని చూసి ఒకళ్ళు యేసు ప్రభువుగా, ఒకళ్ళు మేరీ మాతగా పెట్టుకుందాం అనుకున్నాను. సినిమా మొత్తం అయిన తర్వాత రష్ చూసుకున్న తర్వాత నేను చాలామంది పాస్టర్స్కి, నియర్ అండ్ డియర్ అండ్ స్నేహితులకి చాలామంది చూపించాను. నీ సెలక్షన్ కరెక్ట్ అని చెప్పారు. వీళ్ళిద్దరే కాకుండా సీనియర్ ఆర్టిస్ట్ భానుచంద్ర అన్నయ్య వీళ్ళందరూ కూడా ముఖ్యమైన క్యారెక్టర్లు చేశారు. సినిమా ఇప్పుడు రష్ చూసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎంచుకున్నటువంటి క్యారెక్టర్కి, నేను అనుకున్న దానికి కరెక్ట్గా ఆ క్యారెక్టర్స్ని వీళ్ళు సరిపోయినారని చెప్పి నేను చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, తప్పకుండా త్వరలో ముందుకు తేవాలని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాకు మెయిన్ ప్లేస్ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్. ఆయన చాలా కష్టపడి చరిత్రలో నిలిచిపోయే పాటలు ఇద్దాం సార్ కరుణామయుడు తర్వాత అని చెప్పారు, ఇచ్చాడు. ఈరోజు పాటలు 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కన్నడ, తమిళంలో కూడా ఏ చర్చకైనా కానీ తొలికిరణం పాటలు దాదాపు 50 లక్షల సీడీలు సహా అమ్ముడుపోయాయి. దానికి కారణం ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్. దాంతోపాటు మా చంద్రబోస్ అన్న గారు అద్భుతమైనటువంటి రచన ఇచ్చాడు, బ్రహ్మాండంగా సాంగ్స్ రాశాడు. చంద్రబోస్ గారు రాసినటువంటి సిలువ పాటకు అత్యధికమైనటువంటి ప్రేక్షకాదరణ పొందింది. ఒక ప్రకాశం జిల్లాలో సెయింట్ జేవియర్ చర్చిలో ఒక బిషప్ గారు చెప్పారు, జాన్ అగస్టిన్ గారు అని చెప్పి, ఈ సాంగ్ రాసింది ఎవరైనా అడిగారు. ఆయన చంద్రబోస్ గారు సార్ అని చెప్పాను. అలాగే బాలాజీ గారు, ప్రభాకర్ గారు, అలాగే బాలు గారిని పాడిన పాట, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఆయన అద్భుతంగా పాడారు. ఆ పాట చూసుకుంటుంటే మనకే కళనీళ్ళు వచ్చినట్టు మేము పిక్చరైజింగ్ చేశాం. అలాగే శ్రీకృష్ణ గారు, ఆర్పి పట్నాయక్ గారు, సునీత గారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పాడారు. వీళ్ళందరికీ కూడా యూనిట్ తరపున, సినిమా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా త్వరలో మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరి ఆదరణలు కోరుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.